డెలివరీ బాయ్ బ్రో అన్నటువంటి మాట అన్నందుకు గాను అతన్ని చితకబాది అవమానించి అర్ధనగ్నంగా పంపించినటువంటి ఉదంతం ఏదైతే ఉందో విశాఖపట్నంలో, ఆ కేసులో ఆ దుర్మార్గం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. చివరికి కోర్టు ముందు ఉంచారు. అది ఒక ఆస్పెక్ట్ నడిచింది. రెండో వైపున ఆ డెలివరీ బాయ్స్ అందరూ ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు చివరికి ఇప్పుడు వాస్తవంగా అపార్ట్మెంట్ పేరు చెప్పచ్చు, కానీ అపార్ట్మెంట్ చేసిన తప్పేం లేదు, మిగతా పబ్లిక్ చేసిన తప్పేమీ లేదు. కాబట్టి ఆ పేరుని అలాగని నేను చెప్పడంత మాత్రం టీవీల్లో పేపర్లో చూడనంతటి అమాయకత్వం ఏం లేదు ప్రజలకు. కాకపోతే మనం కొన్ని నైతిక పద్ధతులు పాటిద్దాం. ఆ అపార్ట్మెంట్లో ఇప్పుడు వాళ్ళకి ఫుడ్ డెలివరీ మానేసి కేవలం అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతున్నారు అంట. ఇది కొత్త తిరుగుబాటు అంశం. ఒక ఆస్పెక్ట్ రైట్, ఒక ఆస్పెక్ట్ రాంగ్. ఒకటి అలా ఇచ్చి వెళ్ళడం అనేటటువంటి దాని ద్వారా బాధ్యత పాటిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం గమ్యం చేర్చాల్సిన ఫ్లాట్ దగ్గరికి చేర్చాల్సింది ఎవరు చెయ్యని తప్పుకి మిగతా 100 ఫ్లాట్లని శిక్షించాల్సిన అవసరం లేదు. అక్కడ వాచ్మెన్కి ఇచ్చేసి వెళ్ళమంటే ఇచ్చేసి వెళ్ళడంలో తప్పు లేదు. అలా కాకుండా జరుగుతున్నది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇది ఒకందుకు మంచిది. అవమానకరంగా ఇప్పుడు వీళ్ళేమి చదువుకున్న వాళ్ళైనా చదువు రానోళ్ళైనా ఎవరినైనా సరే మనం బాధ్యతాయుతంగానే చూడాలి, సంస్కారయుతంగానే చూడాలి. డెలివరీ బాయ్స్లో ఇట్లా చేస్తున్నటువంటి వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ తో పాటుగా అన్ని రకాల చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, చిన్న చదువు నుంచి పై చదువు దాకా. ఎందుకు అంటే వాళ్ళు ఇదొక అదనపు ఆదాయం కింద చూసుకున్నారు. లేదా మనకి అమెరికా లాంటి చోట్ల యూరప్ దేశాల్లో ఇప్పుడు ఎట్లా అయితే డిగ్నిటీ ఆఫ్ లేబర్గా ఉందో తమ సంపాదనతో తమ బ్రతకడం అన్నటువంటిది, ఏ ఉద్యోగాలు రానప్పుడు కూడా ఇట్లాంటిది చక్కగా చేసుకుంటూ తమ స్వయం సంపాదన చేసుకుంటున్నటువంటి ఆత్మ స్థైర్యంతో బతుకుతున్నటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఒక్కటై ఇట్లాంటివి చేసినప్పుడు రెండో వాళ్ళు తప్పు చేయడానికి భయపడతారు.